చాలా మంది పార్కిన్సన్స్ పేషెంట్స్ మన ఓపీడీకి వచ్చినప్పుడు కామన్ గా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ, బ్రెయిన్ చిప్ సర్జరీ చేయడం ద్వారా మాకున్న పార్కిన్సన్స్ కంప్లీట్ గా తగ్గిపోతుందా, వణుకుడు జబ్బు కంప్లీట్ గా తగ్గిపోతుందా అని అడుగుతుంటారు. దాంతో పాటు ఈ డోపమిన్ ఇంజెక్షన్ చేయడం ద్వారా మేము ఒకసారి చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే లైఫ్ టైం చేసుకోవాలా అనే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. మొదటగా పార్కిన్సన్స్ డిసీజ్ లేదా వణుకుడు జబ్బు మనం చూస్తే ఒక 5 phases లో రన్ అవుతుందండి. ఫేజ్ వైజ్ మనం ట్రీట్మెంట్ చూద్దాము. ఫస్ట్ ఫేజ్ అండి వెరీ మైల్డ్ డిసీజ్ ఆర్ స్టేజ్ 1 డిజార్డర్ అండి. దానిలో కేర్ గివర్స్ అంటే వాళ్ళు చుట్టుపక్కల ఐడెంటిఫై చేస్తారు. పేషెంట్స్ కి జనరల్ గా పెద్దగా సిమ్టమ్స్ ఉండవు. ఒక చెయ్యిలో కానీ ఒక కాల్లో కానీ వణుకుడు లాగా ఉండటం, లేకపోతే ఒకవైపు కొంచెం కాలు ఈడ్చినట్టు నడవటం, లేదా ఒక చెయ్యి స్లో అవటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఒకవైపు మోక కవలికల్లో మార్పులు అనేది వస్తాయి, అంటే మాస్క్ లాగా ఒకవైపు అనేది వస్తూ ఉంటుంది. ఇది వెరీ మైల్డ్ డిసీజ్. దీనికి మాత్రం కొంతమందిలో మనం జస్ట్ ఎక్సర్సైజ్, డైట్ మోడిఫికేషన్ చేయడం ద్వారా చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. కొంతమందికి డిసేబిలిటీ ఎక్కువ ఉంటే మాత్రం మైల్డ్గా మెడికేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్ అవుతుంది. ఇంకోటండి స్టేజ్ 2. ఇది రెండు వైపులా వస్తుంది. ఇదివరకు ఒకవైపు ఉంటుంది కదా, ఇప్పుడు రెండు వైపులా చేతులు వణకటం కానీ, మనిషి నిదానం అయిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. రెండు చేతులు కాళ్ళు కూడా బిగుతయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి జనరల్గా నడిచేటప్పుడు తూలు కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఇది స్టేజ్ 2 డిజార్డర్. వీళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయడం, మెడికేషన్ టైట్రేట్ చేయడం ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్గా ఉంటుందండి. వీళ్ళకి ఎటువంటి సర్జరీలు కానీ ఏమీ అవసరం ఉండవు. స్టేజ్ 3 పార్కిన్సన్స్ డిసీజ్ అండి. ఇది రెండు వైపులా డిసీజ్ స్ప్రెడ్ అయ్యేట కాకుండా మనిషి నడిచేటప్పుడు నడకలో కొన్ని మార్పులు అనేది గమనించవచ్చు. స్లో అయిపోతూ ఉంటుంది. మనిషి బెడ్ మీద దొల్లినప్పుడు కూడా కొంచెం అటు ఇటు తిరగటం అనేది కష్టం అవుతూ ఉంటుంది. అంటే చేతులు కాళ్ళతో పాటు ట్రంక్ పార్ట్ కూడా ఇన్వాల్వ్ అయితే మనం స్టేజ్ 3 డిజార్డర్ కింద మనం ఐడెంటిఫై చేయాలి. ఈ స్టేజ్లో కూడా డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ బట్టి మనం మెడికేషన్ ప్లస్ ఎక్సర్సైజ్, డైట్ మోడిఫికేషన్ అనేది సరిపోతుందండి. కొంత ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యాక మందుల యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది. అంటే ఇదివరకు 4 hours 5 hours పనిచేసే మందులు ఇప్పుడు 2 hours 3 hours పనిచేయటం. వీళ్ళకి మాత్రం మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ద్వారా రిలీఫ్ అనేది కలిగించవచ్చు. స్టేజ్ 4 డిజార్డర్ అండి. పైన చెప్పిన స్టేజ్ 3 కాకుండా వీళ్ళకి ఎక్కువగా బ్యాలెన్స్ ప్రాబ్లం అనేది మొదలవుతుంది. అంటే నుంచుంటే పడిపోరు కానీ నడుస్తుంటే ఏదో పరిగెట్టి ముందరికి వెళ్ళినట్టు అలాగ అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళలో కొంతమందికి హాలుసినేషన్స్, అంటే ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అనేది అనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం సైకోసిస్ అంటాం. ఇందులో ఎర్లీ స్టేజ్ లో మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేయడం ద్వారా రిలీఫ్ అనేది కలిగించవచ్చు. వీళ్ళకి మార్నింగ్ 8 to 10 hours వాళ్ళు యాక్టివ్గా ఉండేటప్పుడు మనం డోపమిన్ ఇన్ఫ్యూజన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారండి. ఫైనల్ స్టేజ్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్ అండి. ఇది స్టేజ్ 5 పార్కిన్సన్స్ డిసీజ్. ఇది చాలా మటుకి వాళ్ళ నడక అనేది కట్టేయలేకపోతుంది. అంటే ఇదివరకు నడవలేరు. వాళ్ళు చాలా మటుకు వీల్ చైర్ బౌండ్ లేదా బెడ్ బౌండ్ ఉంటారు. నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటే నడక ఈ ప్రాబ్లమ్సే కాకుండా ఎక్కువగా హాలుసినేషన్స్ రావటం, సైకోసిస్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ స్టేజ్ ఆఫ్ డిజార్డర్లో మనం వీళ్ళకి మందుల ద్వారానే రిలీఫ్ అనేది వస్తుంది. బాగా సివియర్ సిమ్టమ్స్ ఉండి బాగా రిజిడిటీ కనుక ఎక్కువగా ఉంటే వీళ్ళకి కూడా డోపమిన్ ఇన్ఫ్యూజన్ ద్వారా మనం కొంత రిలీఫ్ అనేది కలిగించవచ్చండి. థ్యాంక్ యూ.